ఇది వాళ్ళందరూ ప్రపోజల్తో బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మిత్రధర్మంగా కూటమి ధర్మంగా మిగతా పార్టీలతో చర్చిస్తానన్నారు. ఆటోమేటిక్గా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది బాధ్యతాయుతంగా తీసుకున్నట్టే. అది అదే చర్చిస్తారా చెప్తారా అనేది అంతే. చెప్పేదాన్ని చర్చ అనాలా, చర్చనే చెప్పడం అనాలా. అంటే ఎవరు డామినేషన్ ఉంటే వాళ్ళదే నడుస్తుంది, అంత సీన్ ఉండదు. అదేంటంటే ఎప్పుడైనా ముగ్గురు సమంగానో లేకపోతే మెజారిటీ లేనప్పుడు అదంతా నడుస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ అఖిలపక్షం పెట్టాడు కానీ కూటమి మిత్రపక్షాలు ఏమైనా పెట్టాడు ఆ మీటింగు యుద్ధం గురించి కానీ ఇదంతా కూడా. అది వాళ్ళకి అక్కడ ఎవరైతే పెద్దోళ్ళు బీజేపీ కాబట్టి అక్కడ ఉంటది, వీళ్ళైనా అంతే, దాంట్లో తప్పేం లేదు. తర్వాత మాట్లాడేసి ఫైనల్ చేసేస్తారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు అమలు చేస్తారు, మేము చెప్పాం మీకు కూడా అని చెప్పినట్టు సరిపోతుంది అంతే. అంతే, రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి సంక్షేమం విషయంలో ఒక క్లారిటీ వచ్చిందా, తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చిందా నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో. రేపు దాన్ని ఫైనల్ చేస్తే కనుక నిజంగా 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముందే డబ్బులు వేసేస్తే ప్రజలకు కూడా హ్యాపీ. తర్వాత ఎలాగ ఏంటి అనేది లేదు, ఇప్పుడు చాలా వరకు రావట్లేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది. అలాగే మిగిలిన సంక్షేమాలు